హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్ ఐవీ బై శ్వేతారాజ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏ డే విత్ మై బేబీ గర్ల్. తనకి ఈరోజు హాలిడే అనమాట. తనతో ఈరోజు నేను ఏమేమి వర్క్స్ చేపించాను, పిల్లలు మనతో ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయవచ్చు, వాళ్ళు సాధారణంగా మనల్ని విసిగిస్తూ ఉంటారు కదా, అలా విసిగియకుండా మనం వాళ్ళని ఏ ఏ పనుల్లో ఎంగేజ్ చేయవచ్చు, వాళ్ళని ఎలా చేస్తే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు అనేది వీడియో అనమాట. మేము ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడ నేను బ్లాంకెట్స్ అన్ని ఫోల్డ్ చేస్తున్నాను. నేను ఈవినింగ్ వాష్ చేసిన క్లోత్స్ ఉంటే తనని ఇక్కడ ఫోల్డ్ చేయమని చెప్తున్నాను అనమాట. ఇక్కడ తను నేను ఫోల్డ్ చేస్తున్న కొద్దీ నన్ను సతాయిస్తూ ఉంది. ఆ క్లిప్పింగ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఏదైనా పని చేస్తూ ఉంటే పని చేయకుండా అడ్డుపడతా ఉంటారు. మా పాపనైతే అందులో ఫస్ట్. ఇంకా నేను ఫోల్డ్ చేసిన వెంటనే తనని క్లోత్స్ నువ్వు అన్నీ మడత పెట్టేసుకో అని చెప్పేస్తే తను కూర్చొని తనకు వచ్చినట్టు, అంత పర్ఫెక్ట్గా ఏం రాదు కానీ తనకి ఏ విధంగా వస్తే ఆ విధంగానే మనం యాక్సెప్ట్ చేయాలి. ఏజ్లో తనకి జస్ట్ 3.5 years అంతే. ఎంత క్యూట్గా ఫోల్డ్ చేస్తుంది చూడండి క్లోత్స్ అన్నీ. ఇక్కడ లెంత్ ఎక్కువ ఉందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను వీడియో. ఇక్కడ బట్టలు ఫోల్డింగ్ అయిపోయిన వెంటనే హాల్లో దివాన్లో బెడ్షీట్ వేసేస్తుంది. వాళ్ళని మనం ఖాళీగా ఉంచితే వాళ్ళు ఫోన్ అడగడము, లేదంటే టీవీ పెట్టమని అడగడము అలాంటివి ఏమో చేస్తూ ఉంటారు. మనం వాళ్ళని ఖాళీగా ఉంచకుండా ఇలా ఏదో ఒక పనులు చెప్తా ఉంటే వాళ్ళకు కూడా టైం పాస్ అవుతుంది. వాళ్ళు కూడా ఇంట్లో పనుల్లో ఎంగేజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఇంత చిన్నప్పటి నుంచే మనం ఇల్లుని ఎలా నీట్గా పెట్టుకోవాలి, లేదంటే మన క్లోత్స్ మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి బాధ్యత తెలుస్తుంది అనమాట. ఇక్కడ ప్లాంట్స్కి వాటర్ కూడా ఇస్తుంది. ఇక్కడ లీవ్స్ మనము చిన్న పాట్స్ అయితే మనం డైరెక్ట్ బాల్కనీలోకి లేదంటే వాష్రూమ్లోకి తీసుకెళ్ళి షవర్తో క్లీన్ చేస్తే ఆ లీవ్స్ అన్ని నీట్గా క్లీన్ అయిపోతాయి, వాటి పైన ఉన్న డస్ట్ అంతా. ఇక్కడ కొంచెం పెద్ద పాట్స్ కాబట్టి నేను ఇక్కడ తనని స్ప్రేయర్తో లీవ్స్ అన్నిటికీ వాటరింగ్ చేపిస్తున్నాను. అప్పుడు లీవ్స్ అన్నీ నీట్గా వాటి పైన ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. అలానే అవి కొంచెం నీట్గా షైన్గా కనిపిస్తాయి. ఇక్కడ చెయ్యి లాగుతుంది అని చెప్పి చూపిస్తూ ఉంది నాకు.
ఇలా ఇండోర్ ప్లాంట్స్‌కి మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సీవీడ్ ఆయిల్ అని చెప్పేసి. ఇది ఇండోర్ ప్లాంట్స్‌కి గానీ, అవుట్‌డోర్‌కి గానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ 1 లీటర్ వాటర్‌కి 1-2 ఎంఎల్ ఈ లిక్విడ్ ఇయ్యొచ్చనమాట ఫర్టిలైజర్. నేను అందుకే ఇక్కడ 1 లీటర్ బాటిల్ తీసుకొని అందులో వేసి మీకు చూపిస్తున్నాను. ఇది సన్నీగా ఉన్నప్పుడు ఇయ్యొద్దు. అయితే ఎర్లీ మార్నింగ్ ఇయ్యాలి, లేదంటే మనకి నైట్ టైమ్ అయినా ఇవ్వచ్చు. ఎండ ఉన్నప్పుడు మాత్రం ఇవ్వొద్దు. మనకి ప్లాంట్స్ చనిపోయే అవకాశం ఉంటదనమాట. ఇలా ఒంట్లో ఉన్నప్పుడు తనతోనే వాటరింగ్ చేపియడము, నేను బట్టలు ఆరేస్తున్నప్పుడు తను నాకు బట్టలు తెచ్చి ఇవ్వమని చెప్పడము, లేదంటే తోమిన గిన్నెలుంటే వాటిని ర్యాక్స్‌లో సదరమని చెప్పడము, ఇట్లాంటి చిన్న చిన్న పనులు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఎప్పుడూ చేయదు. ఎప్పుడో ఒకసారి తన మూడ్‌ని బట్టి ఇలా హెల్ప్ చేస్తా ఉంటుంది. ఇదివరకు చిన్నగున్నప్పుడు ఎలా ఉండేదంటే మా పాప దినమంతా ఎత్తుకొనే ఉండాలనమాట. ఒక స్టేజ్‌లో ఏమైందంటే నా రైట్ లెగ్ నడవడానికి కూడా రాని స్టేజ్‌కొచ్చేసింది. అట్లాంటిది ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది గదా! ఆహ్, అందుకే ఈ చిన్న చిన్న పనులన్నీ తనతో చేపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ పిల్లలు చిన్నగున్నప్పుడు ఇవన్నీ ఫేస్ చేసే ఉంటారు గదా! కనీసం వాష్‌రూమ్‌కి గూడా ఎళ్ళనీయకుండా ఎత్తుకొనే ఉండడము, లేదంటే వాళ్ళ పక్కనే ఉండడము, ఇలాంటివన్నీ అదొక టైప్ ఆఫ్ ట్రామా అసలు. అవన్నీ మనము దాటేసొచ్చినామంటే వి ఆర్ రియల్లీ గ్రేట్. ఇక్కడ నేను ఊడ్చేసాను గాబట్టి తనతో మాప్ చేపిస్తున్నాను.
ఇక్కడ నేను మొన్న దోసకి నానబెట్టినప్పుడు ఆ వాటర్ని ఒక బకెట్లోకి తీసి పెట్టాను కదా, వాటిని ఫర్మెంట్ అయిన తర్వాత మనము ప్లాంట్స్కి, అవుట్డోర్ ప్లాంట్స్కి ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఫర్మెంట్ మినపప్పు వాటర్ కాబట్టి మనకి నార్మల్గానే కొంచెం స్మెల్ బాగుండదు. మనము వాటిని అవుట్డోర్ ప్లాంట్స్కే ఇవ్వాలి. ఫ్లైస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం అవుట్డోర్ ప్లాంట్స్కి ఇచ్చుకుంటేనే బాగుంటుంది. నేను ఇక్కడ ఫర్మెంట్ అయిన తర్వాత ఈ బకెట్ని ఫుల్గా నార్మల్ వాటర్తో ఫిల్ చేసేసి వాటిని ప్లాంట్స్కి ఇస్తాను అనమాట వాటర్ని. ఈ ప్లాంట్స్కి వాటరు ఒక ఫర్టిలైజర్ లాగా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ మనీ ప్లాంట్స్ అండ్ కరివేపాకు చెట్లకి ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట, మంచి ఫర్టిలైజర్. ఇక్కడ నేను బాల్కనీలో పెట్టిన అవుట్డోర్ ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ ఇచ్చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను పెట్టిన ప్రతి ప్లాంట్ సర్వైవ్ అయింది. ఇక్కడ ఇంకో పని ఏంటంటే బట్టలు ఆరేయడంలో పాపని ఎంగేజ్ చేయడము. నేను బయట ఆరేస్తూ ఉంటే తను లోపల నుంచి నాకు ఒక్కొక్కటి తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటుంది అనమాట. తనకి అది కూడా ఒక యాక్టివిటీలా ఉంటుంది. మార్నింగ్ నుంచి నాకు అంత హెల్ప్ చేసినందుకు తనకి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. తను ఏం కావాలి అని అడిగితే ఐస్ క్రీమ్ కావాలని అడిగింది. సో వెంటనే నేను జెప్టోలో ఆర్డర్ పెట్టేశాను. తను ఇంకా దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేసింది ఐస్ క్రీమ్ని. తర్వాత ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్ స్నాప్ వేసింది.
తను ఇంకా లేచిన వెంటనే నాకు కేక్ కావాలి కేక్ కావాలి అని అడిగితే నేను ఇక్కడ టీ టైం కేక్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, పావు టీ స్పూను బేకింగ్ సోడాని వేసి, ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట. నెక్స్ట్ మనము వెట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి చేసేసుకున్నామో చూపిస్తాను. ఇలా తనని బేకింగ్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల కూడా తనకి నేనే చేశాను కేక్ అన్న ఫీలింగ్ ఉంటుంది. తను తినేటప్పుడు కూడా వాళ్ళ డాడీ వచ్చిన వెంటనే కూడా చెప్తుంది తనకి, డాడా నేనే కేక్ చేశాను ఈరోజు అని చెప్పేసి. ఇక్కడ నేను 1/2 కప్ షుగర్ని పౌడర్ చేసేసుకుంటున్నాను. ఇలా పౌడర్ అయిన తర్వాత ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. ఇందులోనే 1/3 కప్పు ఆయిల్, వేసిన తర్వాత ఇందులోకి 3 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిల్క్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. కాచి చల్లార్చుకున్న పాలు, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి 1 to 2 minutes. ఇలా నీట్గా బ్లెండ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లోకి మనం యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇంకా మా పాప నేనే చేస్తానని చెప్పి తనకి ఇచ్చేసాను. తనకి నచ్చిన డైరెక్షన్లో మొత్తం దాన్ని మిక్స్ చేసేసింది. ఇక్కడ నేను ఏ టిన్లో అయితే కేక్ బేక్ చేసుకోవాలనుకుంటున్నానో దాంట్లో నేను కొంచెం ఆయిల్, కొంచెం పిండి వేసి డస్టింగ్ చేసి పెట్టాను. ఇక్కడ ప్రీ హీటింగ్ కోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక స్టాండ్ పెట్టేసి ఒక 10 minutes ప్రీ హీట్ చేశాను ఆ గిన్నెని నేను. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం బ్యాటర్ని మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి మన బ్యాటర్. ఇప్పుడు బ్యాటర్ మొత్తం నేను డస్ట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇలా మనం స్టవ్ పైన పెట్టుకునే ముందు ఇలా 2-3 times ట్యాప్ చేసి అందులో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా పోతాయి. ఇలా స్టవ్ మనం గిన్నెలోకి పెట్టేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ 30 minutesకి నాకు కరెక్ట్ బేక్ అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎగ్జాక్ట్ 30 minutes పెట్టాలి. ఆఫ్టర్ 30 minutes ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి నైఫ్ ఎంత క్లీన్గా వచ్చేసిందో. ఇక్కడ నేను దీన్ని బయటకు తీసేసి దాన్ని చల్లారే వరకు పక్కన పెట్టేశాను. అది చల్లగా అయిన తర్వాత సైడ్స్కి మొత్తం నైఫ్తో స్క్రేప్ చేసేస్తున్నాను ఈజీగా డీమోల్డ్ అవ్వడానికి.
చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు మా పాపతో కట్ చేపిచ్చేస్తున్నాను.